Vinisha Reddy, Functional Nutrition Clinic, control diabetes naturally with right nutrition. మీరు అంటే ఆల్రెడీ చనిపోతారని చెప్పిన తర్వాత చనిపోయాక ఖచ్చితంగా నమ్మకం కుదురుతుంది, ఎంత నమ్మకం లేని వాళ్ళకైనా. మరి అప్పుడు ఏదైనా బాగు చేయించుకోవడానికి ప్రయత్నం చేయలేదా వాళ్ళు, వరుసగా ఇట్లా మరణాలు సంభవిస్తుంటే? దానికనే బ్రహ్మాస్త్ర ప్రయోగాలు చేయాలి. బగళాముఖి, కాళి, భద్రకాళి, శ్మశాన కాళి, రుండకాళి, ఆద్యకాళి, ఇలాంటివి భద్రకట్టు వేయాలి. భద్రకట్టు గురించి విశేషంగా తంత్రశాస్త్రంలో చెప్పారు, తంత్రశాస్త్రంలో విశేషంగా చెప్పారు. దాని ప్రకారంగా మనము సిద్ధి అంటే సాధన చేసి నీళ్ళ మీద అని చెప్పారు. అది నాది అస్త్రం, అది మూలంగా నీళ్ళ మీద సాధన చేసిన తర్వాత దీక్షలో ఉండి ఆ యంత్రాన్ని లిఖించి ఆ కుటుంబానికి ఒక భద్రకట్టు వేసేది ఉంటుంది. భద్రకట్టు వేసి అమ్మవారిని అక్కడ నిలపగలగాలి. వాళ్ళకి ప్రయోగం గురించి చెప్పాలి, ఏం చేయాలి, ఇంట్లో ఇలా చేసుకోవాలి అనేది. అది చేసుకుంటే 48 రోజులది ఒక మండలం పాటికి ఆ దేవత అక్కడ స్థిరంగా ఉంటుంది. వాళ్ళకి ఇట్లాంటి సమస్యల్ని తీసుకురాదు, ఇంకెప్పుడు ఇట్లా బాధపడరు. ఇది ఉపాయం. ఇది ఇది ఉపాయం. గ్రహ సంబంధాలు కూడా సేమ్ ఇదే విధంగానే ఉంటుంది. ఆ విధంగా మళ్ళీ ఇక భార్యాభర్త సమస్య అంటే అది వేరే, అది కూడా అంతే. ఒక యంత్రం ఇస్తాము, ఆ యంత్రంలో వశ్యం అనేది ఏర్పాటు చేస్తాము. పురుషుడు స్త్రీ పురుషుని వదిలి వెళ్ళిపోయినా కూడా ఆకర్షణ, స్త్రీ వశీకరణ అని ఉంది. ఇదే విధంగా పురుషుడు అట్లా పాపం ఈమెనే మోసం చేసి వెళ్ళిపోయినప్పటికీ పురుష వశీకరణ అని ఉంది. ఆ విధంతో మనము తయారు చేస్తాం. అలాగా అన్ని దానికి సొల్యూషన్, దేర్ ఇస్ అ సొల్యూషన్ ఇన్ వేదాసు, తంత్రాల్లో, శాస్త్రాల్లో, మన పురాణాల్లో అన్నీ ఉన్నాయి అవి. ఇప్పుడు ఈ వశీకరణం చేసి అంటే ఇలా ఒకరిని ఒకరి దగ్గరికి రమ్మనటము, కలపటము, దీనివల్ల ఇది అంటే ఎంతకాలం వరకు ఉంటుంది? అలా శాశ్వతంగా ఉంటుంది. అందులో కూడా స్థాయిలు ఉన్నాయి. ఒకడు మన మాట వినాలి అంటే అది ఈ కుక్క తెలుసు కదా మీకు, ఆ విధంగా. అదే విధంగానే చనిపోయేంత వరకు ముగ్గుడు పెళ్ళాంకైతే మారణాంత వశ్యం చేస్తాం. చనిపోయేంత వరకు ఈయన బతికిన వరకు, ఆయన బతికిన వరకు, ఆమె ఉండేంత వరకు ఇద్దరికి కూడా వశ్యం ఉండాలి, విడిపోకూడదు. శాశ్వతం ఇది. చనిపోయేంత వరకు వాళ్ళ మధ్య ఒక అట్రాక్షన్ అనేది, ఆకర్షణ అనేది జీవంతంగా ఉండిపోతుంది. రాజా వశీకరణం ఉంది. మళ్ళీ అదేంటండి? రాజుల సమేతంగా ఇప్పుడు పాలకులు అయిన తర్వాత ఇప్పుడు అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంకోటి మరొకటి. అది ఏంటి అంటే చిన్న విద్య. అది మన పని కావాలి, డిలే అవుతున్నాయి. ఇప్పుడు ల్యాండ్ ఇష్యూలు, ఇంకోటి మరొకటి, అధికారులు వింటలేదు, చేస్తలేదు. అలాంటి దానికి వశం ఒక తిలకంతో ద్వారా అది జరుగుతుంది. రాజా వశీకరణం అంటే దానికి ప్రయోగం చాలా విశేషంగా ఉంది. ఎవరు రాజు కావాలి, ఎవరు మంత్రి కావాలి, ఎవరు ఎమ్మెల్యే అంటారు వాళ్ళు కావాలి, అధికారం ఎవరికి రావాలి, దాని పట్ల చేసే క్రియ ఇది రాజా వశీకరణం అని. దాని ద్వారా ఏమైతుందంటే రాజ్యపీఠాధికారం వస్తుంది, అధికారాలు అవుతాయి, ఉన్నతాధికారము. ఉద్యోగంలో అయితే ఉన్నతాధికారం, ఉద్యోగంలో మంచి అధికారము. సో అలాంటిది అంటే వాళ్ళ స్టేజ్ నుంచి పై స్థాయికి వెళ్ళేటువంటిది. ఇది ఎలాగంటే వాళ్ళకి ఫేవర్ గా చేయించుకోవడం, అంతే. వాళ్ళకి ఫేవర్ గా చేయించుకోవడం ఇంటికి. ఓకే. అంటే అది ముఖ్యంగా ఈ రాజ్యము అంటే ఇప్పుడు ఇంక ఈ రాజులు లేరు కాబట్టి ఎక్కువ పొలిటికల్ గా అధికారంలో ఇప్పుడు ఐఏఎస్ చదువుతా ఉంటారు, బాగా సిద్ధి కావాలి అంటే వాళ్ళు పరీక్షకు పాస్ కావాలి. అందుకే ఈ విద్య పనిచేస్తుంది. ఎమ్మెల్యే కావాలి, మినిస్టర్ కావాలి, అప్పుడు ఇది పనిచేస్తుంది. దీనికి విషయం మంత్రం చెప్తా చూడండి. మాతంగి అని దశమహావిద్యలో ఒకటి. ఇప్పుడు మనకి దశమహావిద్యలు ఇప్పుడు అందరికీ తెలిసినదే. అమ్మవారు కామాఖ్య అమ్మవారు అంతా పీఠం అంతా కూడా అక్కడ ఉన్నదనమాట. అవి బగళాముఖి, చిన్నమస్త, ప్రత్యంగిర, తార, భువనేశ్వరి, ధూమావతి, కమలే, ఇవన్నీ కూడా అమ్మవారు ఒక స్వరూపాలు. అందులో అధికారం కోసమే, రాజా వశీకరణం కోసమే ఒకటి మాతంగీశ్వరి. రాజశ్యామల అంటారు, శ్యామల అని ఇంకొక పేరు, మాతంగి అని అమ్మవారికి. ఇది మంత్రం ఎలా ఉంటుంది నేను చెప్తా, మంత్రాన్ని చెప్తా. ఓం నమో భగవతి రాజమాతంగేశ్వరి సర్వజన మనోహారిణి సర్వముఖరంజని క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరి సర్వస్త్రీ పురుషవశంకరి సర్వదుష్ట మృగవశంకరి సర్వసత్వవశంకరి సర్వలోకవశంకరి అభీష్టం మే సర్వజనం మే వశమానయస్. ఇలాగా ఇది ఎలాగంటే సర్వజన మనోహారిణి ఆయన ఉంటే కన్నా శ్రేయస్సు అందరికీ రంజింపజేస్తాడు ఆయన. అలాంటి వ్యక్తులకు మాత్రం ఎవరంటే వాళ్ళకి చేసేది కాదు. ఇది స్వామి నేను రాజు కావాలని వస్తే అది చేసేది కాదు. ఆ యోగ్యత అనుసారము ఆయనకి ఇది లక్షణాలు ఉండాలి. అంటే శ్రేయస్సు కలిగించే వ్యక్తి అయి ఉండాలి. ఆయన అందరూ కూడా ఆయనని నమ్మకంగా చూడాలి. ఆయన వస్తే కానీ అందరికీ ఉల్లాసం ఉత్సాహం కావాలి. అది ఉండే వాళ్ళకి ఇది ఇంకా ఎక్కువ చేస్తుంది. దాన్ని సర్వజన మనోహారిణి, అందరికీ మనోహరం చేసేటువంటి వ్యక్తి. సర్వముఖరంజని, అందరినీ
రంజింపజేయడం మనిషి. హ్మ్. సర్వ రాజవ శంకరి, రాజుల్ని ఆకర్షణ చేసేటువంటిది, రాజుల సమేతంగా ఈయనకి. సర్వ స్త్రీ పురుషవ శంకరి, స్త్రీలకి పురుషులకి ఇద్దరు కూడా వశమవుతారు, అంటే ఆకర్షింపబడతారు ఈ విద్యతో. ఓకే. ఇలాంటివి రాజా వశీకరణం అనేది. కానీ ఈ మధ్యకాలంలో ఈ వశీకరణం అనేది ఇట్లా మీరు చెప్పినంత పాజిటివ్ వేలో అయితే ఎవరు ఉపయోగించట్లేదు. చాలా వరకు అంటే ఒకరికి ఒకరిపైన ఇష్టం కలిగింది అని అంటే ఖచ్చితంగా ఎదుటి వారికి ఇష్టం లేకపోతే అది బలవంతంగా వశీకరణం చేసి వాళ్ళ దగ్గరికి పిలుచుకోవడం, ఇది ఒక రకంగా దుర్మార్గమే. అవును, చేయకూడదు. ఇప్పుడు ఇలాంటి భావం ఇప్పుడు ఎవడో పిల్లోడు ఎవడో వచ్చి నాకు ఈ అమ్మాయిని నా వశం చేసి, తెలిసిన వ్యక్తి సరే 10,000 ఈ వశం చేసిస్తాడు, అమ్మాయి ఎత్తుకొని పోయి ఔషధం వేస్తాడంటే ఆ అమ్మాయి ఇంకా చిరకాలము. ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అవుతాయి చూడండి, కులపు ఇప్పుడు ఎలాగ అట్లా ఇంటర్ క్యాస్ట్ దాని నుంచే సుఖం లేదు. మొదలు కాలానికి ఒక వివాహం అంటే అందరి సమక్షంలో ఒక భయము, భక్తి, ఒక శ్రద్ధ, ఒక శ్రేయస్సు, ఒక ఇదనేది ఉండేది, భయం ఉండేది. ఎందుకంటే ఇంతమంది చేతిలో మేము పెళ్లి చేసుకున్నాం కదా, విడిపోతే ఎలాగని. ఇప్పుడు ఎలాగైపోయిందంటే చలో ఇష్టమా ఇంకోట మరొకట వశీకరణం చేయడము, ఔషధం వేయడము, పిలుచుకొని పోతాండేది. అవును, చాలా వస్తాయి ఇలాంటివి కూడా నా దగ్గరికి. కానీ నిజం చెప్పాలంటే కూడా ఒకప్పటి కాలంలో భార్యాభర్తలు అని అంటే ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోయేదాకా చాలా చక్కగా కలిసి ఉండే జంటలనే చూసాం. ఇప్పుడు అస్సలు అట్లా లేదు. ఎందుకంటారు అంటే అది కలికాలం వలన ఏమంటారు? అదే కలికాలం వల్లనే. ఇంకోటి వీళ్ళకి ఏమైపోయింది, ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, ఎడ్యుకేషన్ ముఖ్యంగా మనకి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఇలాగ అయిపోయింది. ఓకే. ఎప్పుడు ఒక 100 years వెనక తీసుకుంటే సతీ సహగమనం అనే పద్ధతి ఉంటుంది భూమి మీద. సతీ సహగమనం అది ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒక్క వ్యక్తి, ఒక్క ఆత్మ, ఒక్కరు కలయిక. మనకు మంగళసూత్రం కూడా ఎందుకంటే జీవనం పర్యంతం నేను నీ ఎట్లా ఉంటానని చెప్పేసి దానికి అంత శక్తి ఉంటాండే, దాన్ని అలా అంత అనుసరిస్తాండ్రి. ఇప్పుడు ఆచారమే లేదు కదా, కుంకుమ పెట్టేది వదిలేస్తారు, విమర్శలు వేరే చేస్తారు. చూసారు కదా ఇప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు అమ్మాయిలు ఇలా అయిపోయిన తర్వాత. అందువల్లే ఇది మనకి యాక్చువల్గా మన హిందూ ధర్మం మీదే ఇది టార్గెటెడ్. ఇది దేశాలంతా ఎందుకు ఇది పడతాయంటే మారిపోవాలి, అధీనం మాకు రావాలి అనే దాని మీద ఇవన్నీ కూడా ఇలాగా వస్తాయి. మళ్ళీ మారుతాయి ఇవి, ఇలాగే ఉండదు. సతీ సాగమనం అది ఎంత పద్ధతి, ఎంత విశేషమైన పద్ధతి ఉండేటప్పటికి ఇప్పుడు చెప్పాను కదా అప్పుడే ఎగ్జాంపుల్ మీకు, పెళ్లి చేసుకోవడము, డబ్బులు రెడీ చేసుకోవడము, చలో ఇంకెళ్ళిపోవడము. 4 కోట్లు ఉంటే ఎట్లయినా బతకచ్చు కదా, నా లగ్జరీ నేను బతకచ్చు కదా, ఆయనతో ఏమి అవసరము, నా మొగుడు నన్ను నమ్మి ఇచ్చాడే, నన్ను చూసుకుంటాడు, అట్లా కాదు. ఇది బంధాలకు వాల్యూ, పైసలకు వాల్యూ అయిపోయింది. ఓకే. ఇప్పుడు విద్యల విషయానికి వస్తే కూడా మీరు చాలా రకాల విషయాల గురించి అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం మాట్లాడుకున్నప్పుడు పైశాచిక విద్యలు అని చెప్పి మీరు చెప్పడం జరిగింది స్పెసిఫిక్ గా. అసలు ఏంటండి పైశాచిక విద్యలు అంటే? పైశాచిక విద్యలు అంటే నెగిటివ్, పూర్తి నెగిటివ్. ఇది అలా ఒక్కడనే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అది భీమత్సం చేస్తుంది, భయానకం చేస్తుంది, మృత్యులకి గురి చేస్తుంది. అయిన తర్వాత చాలా భయానకం. అది ఎప్పుడైతే అతి తీవ్రమైన భయానకం చేస్తుందో దుష్ట శక్తి ఇది కూడా దేవతలాగే శక్తి దీనికి ఉంటుంది. ఒక దేవతలాగే ఒక శక్తి దీనికి ఉంటుంది. దీన్ని పిశాచి అంటారు. ఇది 64వ విద్య. 64వ విద్య. దీన్ని సాధన, దీన్ని ఉత్పత్తి చేసేటువంటిది ఉన్నాయి. పిశాచిని ఉత్పత్తి సమేతంగా చేయొచ్చు. ఓకేనా? శ్మశానాల్లో నెగిటివ్ ఏమైతే అరాస్ ఏమైతే ఉంటాయో దాని అంతా క్రీడీకృతం చేసుకుని దీన్ని పెంచేటువంటిది, అంటే పెరిగేటువంటిది, నిలబడేటువంటి సాధకుడి మీద నిలబడేటువంటి ఉంటుంది. పిశాచి అంటే ఇంకా మారణమే, అంటే ఇంకా దాని నుంచి బయటపడలేరు. ఎంతో దాని గురించి మర్మ విద్య తెలిసింటే మాత్రమే దాన్ని కట్టడి చేసేటువంటిది ఉంటుంది. లేకపోతే సాధకుడే చనిపోతాడు. నాకు ఇలాంటిది ఒకసారి ఎదురుపడింది. గ్రహాలని కట్టేసేది, మాటలు చెప్పేది వాళ్ళకి. ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారు, ఊగుతారు, మాట్లాడతారు అని చేస్తారు. ఇది అలా ఉండదు. ఇది ఆ వ్యక్తికి అది ఉంది అంటే ఆ పక్కనుండే వాళ్ళందరినీ అధీనంలో పెట్టుకుంటుంది. పక్కనుండే వాళ్ళందరినీ అధీనంలో పెట్టుకుంటుంది. ఒక రకమైనటువంటిది అది, అందరినీ ఆవించి అంత శక్తి ప్రభావం ఉంటుంది. మామూలు ఇది ఏమి గ్రహాన్ని ఎలా తీస్తామో అలా తీసేదే అంతే కదా అని కూర్చొని నేను చేసినప్పటికీ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది. అంటే ఏ రకంగా ఇబ్బంది? ఎక్కడ పైన కనపడేది అది. అమ్మాయిలు ఇట్లా విరేబోసుకుంటే దాని మీద కనపడేది. ఇక్కడ కూర్చొని ఇట్లా వెనక చూసేది. కాలువలు అవి నదులు పోతాంటే నదుల మీద కనపడేది. ప్రజ్ఞ లేకుండా అయిపోతాండేది నాకు.
అంటే చూస్తానే ఆ లోబడిపోయేది దానికి. దాని మీదే ప్రజ్ఞ పోతా యాక్సిడెంట్ అయిపోయి చేసేసి అలాగా. మరి ఎట్లా బయటికి వచ్చారు? నాకు మా గురువులు ఉపదేశం చేశారు, చూడు నాకు ఎవరు అవధూతులు స్వాములు మా గురువులు ఉపదేశం చేశారు, దాన్ని అట్లా చేయకూడదు, దీన్ని ఇలా చేయాలి అని. మళ్ళీ నేను దీక్షకి వెళ్ళిన, శివాలయకి వెళ్ళి దీక్ష చేసా దానికోసమే. దీక్ష చేసి ఆ మంత్రాన్ని 1,00,000 జపాలు చేసుకొని సాధన చేసుకొని అదైన తర్వాత నేను మళ్ళీ దీంట్లోకి దిగిన. అదే ఆమెకి మళ్ళీ తయారు చేసిన, నేను మళ్ళీ రెడీ చేసిన ఆ అమ్మాయిని. అలాగా అన్ని రకాల శక్తులు, అన్ని రకాల పిశాచి చెప్పాను కదా, భూత ప్రేత పిశాచి యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ పూర్తి నెగిటివ్. ఇప్పుడు దేవుడు ఎట్లా ఉన్నాడో అట్లా దయ్యము ఉంటుంది. రాత్రి ఒకటి ఉంటే పొగలు ఉంటుంది, సంతోషము దుఃఖం ఉంటుంది కదా. అదే విధంగానే ఇవి కూడా ఈ కేటగిరీస్కి వస్తాయి. దీన్ని కూడా మంచిగా చేసుకొని చేసేటివి ఉన్నాయి. మళ్ళీ ఢామరీ తంత్రంలో చెప్పారు దీనిని. అంటే మంచిగా అంటే ఏ రకంగా? ఇది చెప్పాను కదా, అందరికి మంచి జరిగేలాగా. కానీ ఎవరు ఉపయోగించట్లేదు అనుకుంటావి. ఇది పోరు, దీని లేక పోరు. ఎందుకంటే ఇది ఎలా విద్య అంటే ఇది మనతోనే మోహం చేసి మనతో చంపేస్తుంది. ఈ విద్య లేక శ్మశాన అని వాడాను కదా మీకు. ఈ తంత్రంలో ఆకర్షణ విద్వేషణ శ్మశాన అని చెప్పిన ఈ శ్మశాన దీని లేక వస్తాయి ఇవి, శ్మశాన అభ్యాసాలు లేక వస్తాయి ఇవి. ఇది అంత ఈజీగా చేసేకి లేదు ఇది. ఎందుకంటే ఏకాంగి వెళ్ళాలి అక్కడంతా పూర్తిగా శ్మశానం పూర్తిగా వాటికి అంతా కూడా తయారు చేసుకోవాలి. అయిన తర్వాత పూర్తి బంధనం చేసుకోవాలి, అక్కడ యంత్రాలన్నీ రెడీ చేసుకోవాలి. అదైన తర్వాత అగ్ని ప్రతిష్టలు చేసుకోవాలి, అక్కడ యంత్రాలను పెట్టుకోవాలి. అది ఎలా ఉండదంటే మనం కూర్చొని చేస్తా ఉంటే వెనక నుంచే వస్తుంది, అది వెనకనింకా వస్తుంది. వెనకనింకా వచ్చి అన్ని రకాల పరీక్షలు పెడుతుంది. ఒక్కసారి ఏదైనా మంత్రోచ్చారం నిలిచిపోతే ఆయన హృదయం ఆగిపోతుంది, ఢమ్మని ఒకేసారి కుడుతుంది అది. ఇంకంతే, ఇంకా అట్లే పడిపోతాడు వెనక్కి. ఇంకా లేవరు. చాలా మంది అట్లా చనిపోయినారు, చాలా మంది చనిపోయారు నాకు. అలాగా ఈ పైశాచిక విద్యలన్నీ కూడా ఈ మారణ ప్రయోగం శ్మశాన దీనిలోకి వస్తాయి. అంటే ఇవన్నీ చేసేటప్పుడైనా ప్రయోగం శ్మశానంలోనే చేయాలి, వాటిని తొలగించేటప్పుడైనా శ్మశానంలోనే చేయాలా ఖచ్చితంగా? అవునమ్మా, డిపెండింగ్ అపాన్. ఇప్పుడు కొన్ని ఒక్కొక్క విధానంగా ఉంటాయి, మాక్సిమం అయితే అట్లే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జతకి ఇప్పుడు గ్రహ సంబంధాన్ని తీసిన తర్వాత దాన్ని ఎక్కడో పోయి చేసేకి లేదు, అది దాన్ని ఆ భూమిలో పాతి పెట్టేది. ఎన్నో ప్రయోగాలు ఉన్నాయి ఇట్లాంటివి, దాదాపుగా ఒక 40-50 ప్రయోగాలు ఉన్నాయి అలాంటిది. దీన్ని తీసేటువంటిది టెక్నిక్స్ అనమాట. ఒక టెక్నిక్ లాగా చూస్ చేయాలి. ఇప్పుడు లేడీస్కి అయితే మనం శ్మశానం పిలుచుకొని పోలేము కాబట్టి ఆ అంశాలన్నీ ఆమె జుట్టు అదైన తర్వాత కూర్చోబెట్టి పూర్తి ఆ జీవాన్ని ఇప్పుడు కొన్ని విధాల నా దగ్గర అస్త్రం ఉంటుంది, ఆ మంత్రం చేసి ఒక నిమ్మపండుతో ఆ అస్త్రం చేసి ఆమెలో ఉండేటువంటి ఏమైతే నెగిటివ్ ఉందో దానికి పేరు అంతా ఉంటుంది. దాన్ని పిలిచి నిమ్మకాయ సూది దీనికి కుచ్చుతానట్టే అస్త్రాన్ని కుచ్చుతానట్టే ఆమెకి నొప్పి పుడుతుంది. అలాగా బాధించి తీసి అవతలకి, ఎందుకంటే మొండి ఉంటాయి, హఠం ఉంటాయి, హఠంగా ఉండేదాన్ని అలాగా తీసి దాంట్లోకి మనం ఏమైతే కొంచెం భయపడిచ్చి దాన్ని జీవాన్ని ఇందులో ఆవాహన చేసి కట్టేయాల్సి ఉంటుంది. అలాగా ఇంకా ఏదంటే ఒక వ్యక్తి తక్కువ అమౌంట్ ఉంది అని చెప్పేసి ఒక ఇల్లు తీసుకుంటే బెంగళూరులో, రెంట్ తక్కువ బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో వస్తుంది. అక్కడ పోయి పడుకున్నాడు. ఒక్కోసారి కలలు వచ్చేది. ఇక్కడ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది, అంటే చంపేసినారు అమ్మాయిని, గర్భవతి అమ్మాయిని గర్భవతి చేసి అమ్మాయిని చంపేశారు. ఆమె ఇంకా గర్భిణి చనిపోతే ఇంకా దాని పవర్ ఇంకా అసాధ్యం, దాన్ని ఎవరు అదుపు చేయలేరు దాన్ని. అంటే మామూలుగా గర్భవతి చనిపోయినా కూడా ఎవరైనా చేస్తే చనిపోయిన గర్భవతి చంపేస్తుంటే, గర్భవతిని చంపేస్తే ఆమె ఆత్మ ప్రచండమైపోతుంది. ఆయన పాప మంచి వ్యక్తి, ఆ పిల్లోడు చాలా మంచి వ్యక్తి. ఆయనకి అమావాస్య పౌర్ణమికి ఇట్లా కలర్ వచ్చేది, ఇంకోటి వచ్చేది, మరొకటి వచ్చేది, ఏదో కొంచెం అలర్ట్సట్టుగా ఉన్నట్టేది. అదైన తర్వాత మంచి రోజు చూసి ఆవాహన అయిపోయింది. ఆయనకి భోజనం తింటే ఏంగా తినలేడు, ఏమి తినలేడు, సన్నగా ఇట్లా అయిపోయినాడు. అంటే తినాలనిపించదా? తిన్నా వచ్చేస్తుంది, అవతలకి వచ్చేస్తుంది. నీళ్లు తాగినా అవతలకి వచ్చేస్తుంది, చనిపోతాడు ఇంకా అంతే లాస్ట్. ఇంకా అది అలాంటి పరిస్థితులు నా దగ్గరికి వచ్చారు. చాలా దగ్గర చుట్టూ తిరిగి
నేను యాక్చువల్గా అప్పుడు కార్లోనే చూసాను ఆయన్ని ఫస్ట్ టైం. చూస్తానంటే ఆ విధంగా ఉంది. ఆయన పేరు నీ పేరు ఏమి అంటే నా పేరు కౌశల్య అంటుంది. మగవాడు ఆడపిల్లవాడు మాట్లాడతాడు, సేమ్ వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది. సరే నేను చెప్పాను, శివాలయంలోకి పట్టుకొని వచ్చాను ఆయన్ని. 2 రోజులు నిర్బంధం చేసేసా ఆలయంలోనే. రారు, పట్టుకొచ్చినాము. పట్టుకొచ్చి నిర్బంధం చేసి ఆయనకి సేమ్ ఇది చెప్పాను కదా, వీడియో ఉండే నా దగ్గర, అది ఎక్కడో ఇది అయిపోయింది. అది ఇదే ప్రయోగమే చేశాను నేను. ఆడవాళ్ళగా మాట్లాడతాడు, తినలేడు, ఏం తిన్నా ఇదవుతుంది. 2 రోజులు లాస్ట్ దినము ఆయన జీవాన్ని బందీ చేసుకుని దాన్ని, ఆయన అక్కడే ఉన్నాడు, అందరూ ఉన్నారు, దాన్ని తీసుకుని ఇట్లా వెళ్తానను నీళ్ళే కలిపేకి, ఇట్లా తీసుకొని నీళ్ళకి ఇట్లా వేయాలా. ఇట్లా వేసిన తక్షణం అక్కుండే వ్యక్తి ఇక్కడ ప్రత్యక్షం అయిపోయి దాటినాడు అనమాట. చాలా షాక్ అయినా నేను కూడా. అంటే ఆ జీవం దాని పట్ల ఎంత ఆయనకి ఎట్లా ఎఫెక్ట్ అయింది అని చెప్పేసి, ఎంతగా ఆమె పట్టింది. ఆ జీవం వదిలితే ఒక 40 అంటే బిందెగలు, అంటే మంత్రిచ్చిన బిందెగలు ఆయనకి నీళ్ళు పోసి 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 ఆయనకి 40 బిందెలు. లాస్ట్ కి ఆయనకి తోకల, ఇప్పుడు ప్రాణము తోకలో ఉంటుంది, పాముకి తోకలో ఉంటుంది కదా, అలాగా కొంచెం మిగిలిపోయింది. ఇంకా దానికి 12 రోజులున్నా కావాలి నేర్చిన యంత్రాలు ఇవన్నీ కట్టుకోని చేసేదానికి. లాస్ట్ ప్రయోగంలో దీన్ని మంత్రకుండా నీళ్ళేకి కలపాలి. ఆ ప్రయోగంలో చెప్పినట్టుగా నీళ్ళేకి వేస్తే ఎంత స్పీడ్ లో పోతుందో ఇంత స్పీడ్ లో వచ్చి ఎగిరినాడు అనమాట. నీళ్ళలో పడిపోయాడు. లేదు, పట్టుకున్నాం అట్లే. ఇంకా సేఫ్ ఆయన చాలా బాగున్నాడు. అంటే వికృతాలు చెప్తున్నా, దాని అవస్థలు ఎలాగుంటాయి, పిశాచి కావచ్చు, ఇలాంటి భూత ప్రేతాలు కావచ్చు, దాని వికార స్వరూపాలు ఎలా ఉంటాయి అని. ఇంకొకరు వాళ్ళ అవ్వ, ఆమె అంటే చాలా ఇష్టం అని, మనవరాలు అంటే చాలా ఇష్టం. మనవరాలకు పట్టుకుంది, పాటలు పాడుతుంది ఆమె, నాకు ఇష్టము అని. అది ఒక రకమైనది. మనుషులు ఎలా ఉంటారో సేమ్ దయ్యాలు కూడా అదే స్వభావాలే, అంతే ఉంటాయి. కానీ వికృతావస్థలు చూపిస్తాయి, అంటే చెడు కలిగిస్తాయి. అందుకనే దాన్ని ఎంటర్టైన్ చేయమన్నాడు. చనిపోయిండే వాళ్ళు మధ్యలో చనిపోతే అథవా సూసైడ్ చేసి చనిపోతే వాళ్ళకి నారాయణ బలి అని చేస్తారు. నారాయణ బలి ఒకటి, అది కడ్డాయంగా చేయాల్సింది. మనకి గోకర్ణ ఉంది కదా, గోకర్ణ చాలా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం. శివుడు అక్కడ నెలుస్తుంటాడు గణపతి సమేతంగా. అక్కడ ఆత్మలింగం అది మీకు దాని వృత్తాంతం అంతా తెలిసి ఉంటుంది. గణపతి ఎంత విశేషంగా ఉంటాడంటే భలే సంతోషం అవుతుంది. స్వామి అక్కడ విరాజమానంగా ఉంటాడు. అక్కడికి వెళ్ళి చనిపోయిన వ్యక్తులది పిండ ప్రదానం చేసి హోమము, జపము, యజ్ఞము, పూర్ణాహుతి ఇలాంటి వైదికం చేసుకొని రావాలి. ఒక రకంగా పితృదేవతలకు సంబంధించిన విషయాలు. అవును. అంటే ఇప్పుడు ఇలా వీళ్ళు దయ్యం అవ్వడము, పట్టడము, అంటే ప్రేమతో పట్టినప్పటికీ అమ్మాయిని పట్టింది. పిశాచులో ప్రేమ ఉండదు. ఇప్పుడు అంటే ముందు బ్రతికున్నప్పుడు ప్రేమ ఉంది, ఆ పిల్లని పట్టేసింది చనిపోయినాక. కానీ దయ్యం కాబట్టి ప్రేమ అనేది ఏం చూపించదు, ఇంకా ఖచ్చితంగా నెగిటివ్ గానే ఎఫెక్ట్ అవుతుంది. దేహం వద్దు నీకు, నా ఎట్లకి రా, చంపేయడానికే ఇష్టంతో. అవును. ఓకే. ఇప్పుడు పితృదోషాలకి ఇట్లా ఆత్మలు వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పట్టడానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే చనిపోయిన ఒక సంవత్సరానికి నారాయణ బలి, హఠాటుగా చనిపోయిన వాళ్ళకి ఇది క్రియ చేయాలి. నారాయణ బలి వాళ్ళ పితృదేవతలకేనే కాదు, చనిపోయిన వాళ్ళకి, ఇలా చనిపోయిన వాళ్ళకి, అది వాళ్ళ కుటుంబాన్ని ఈశ్వరుని ద్వారా ప్రయోగం ఉంది. నారాయణ బలి చేస్తే వెళ్ళిపోతుంది. ఇలా వికృతావస్థలు కొంతమందికే ఉంటాయి, అందరికీ రాదు. అందరూ చనిపోయి అందరూ ఇట్లా అయిపోతారని కాదు. అసలు ఎట్లాంటి సందర్భంలో అట్లా ఆత్మలు వచ్చి ఒక పర్సన్ ని ఆవహిస్తాయి? అదే నిరంతరంగా అదే స్థానంలోనే ఉండేది, అక్కడే ఒకే ప్లేస్ లోనే. ఇప్పుడు ఒక ప్లేస్ లో చనిపోయి ఉంటుంది అమ్మాయి చనిపోయి ఉంటుంది, అక్కడే ఉంటుంది, చలనం ఉండదు. అదే ప్లేస్ కి వచ్చి భోజనం చేయడము, అదే ప్లేస్ లో అంటే ఇద్దరు భార్యాభర్త కలవడము, అయిన తర్వాత అదే సమయంలోనే పీరియడ్స్ అయితే ఆడపిల్లలు అయితే ఇట్లా ఇది అవ్వడము, ఇలా చేసినప్పుడు అది తగులుతుంది అనమాట. అవి వస్తుంది. అది ఇంకా నాన్ వెజ్ కానీ ఇంకోటి మరొకటి, దానికి మోహం ఉండే విషయాలు ఎప్పుడు ఆస్పదం ఉంటుందో అప్పుడు నిదానంగా కళల ద్వారా వస్తుంది. అది పడుకున్నప్పుడు ఏదో పట్టుకున్నట్టు అయ్యేది, లాగినట్టు అయ్యేది. ఇలా ఒక 10 నిమిషాలు, ఒక 2 నిమిషాలు, 5 నిమిషాలు పై ఎది మీద కూర్చోనట్టు, అది ఫస్ట్ స్టార్టింగ్, అది స్టార్టింగ్ స్టేజ్. అదైన తర్వాత నిదానంగా ఒకతర అలసట అయ్యేది, ఇదయ్యేది, ఇంకోటి మత్తులోకి వెళ్ళిపోయేది, మత్తులో వెళ్ళినట్టు చేసేది. రెండో స్థానానికి అమావాస్య వస్తానంటే దానికి శక్తి వస్తుంది. అమావాస్య ఉన్నప్పుడు ఎక్కడైనా డ్రమ్స్ శబ్దాలు, మేజర్గా ఈ శబ్దాలు, తాళాలు ఇవన్నీ కనపడతాయి, కానీ ఇట్లా ఊగేది ఇలా స్టార్ట్ అవుతుంది. అదైన తర్వాత ఇంకా కొద్ది రోజు అట్లనే యంత్రము ఇది చేయకుండా ఇంకొంచెం ముందుకు వెళ్తే, ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు అది పూర్తిగా ఆవాహించేసి మాట్లాడేది, నేను ఇట్లా, నేను ఇలాంటి వాడు, ఇలాంటిది లాస్ట్ స్టేజ్ అది.
అలాగైతుంది. ఎవరైతే ఆవహించారో వాళ్ళలాగా వీళ్ళు మాట్లాడేస్తారు, చెప్తారు ఎందుకు వచ్చావు ఏంటొచ్చావు. మీరు అవి చూసారు ప్రేతం పట్టేది ఎలాగుంటుంది. ఎందుకు వచ్చావు ఏమిటికి వచ్చావు, ఏం నీ లక్ష్యం ఏమి అని చెప్తే వాళ్ళు అప్పుడు స్టార్ట్ అవుతారనమాట. అంతా అయిపోయిన తర్వాత ఎవరు మాట్లాడిందంటే వాళ్ళకి గుర్తుండదు, వాళ్ళకి గుర్తుండదు. అది ఇది సైకాలజీ విషయం కాదు, ఇది ప్రేతమనే చెప్పింది, ప్రేతమనే దాన్ని. సో ఆ విధంగా ఈ మంత్రశాస్త్రాలు, ఈ యొక్క మంత్రశాస్త్రాలు, యంత్రాలు ఇవన్నీ కూడా ఇలాంటి సమస్యలకి ప్రయోజనం, ఇలాంటి సమస్యలకి ఒక పరిష్కారం ఈ యంత్రాలు మంత్రాల ద్వారా, తాంత్రికం ద్వారా పూర్తి సరిచేయచ్చు. ఇప్పుడు ఈ చేతబడి, చిల్లంగి, బాణమతి అంటుంటారు, అంటే ఇవి ఏ రకంగా ప్రయోగం? ఇవి 64వ విద్య. చిల్లంగిని ఎట్లా ఉంటుంది, బాణమతి ఎలా ఉంటుంది అంటే చూడండి, ఒక లేడీ ఇంకా కార్యక్రమం చేయాలి, నేను ఇది మొదలు చేస్తుంటే చాలా చేశాను, 3-4 చేశాను. ఇది ఎలా అంటే శూలం కూర్చున్నట్టు అయిపోయేది, తల మీద శూలం దింపినట్టుగా పూర్తి వంశాన్ని నాశనం చేస్తుంది. అది శూలం కూర్చున్నట్టు. అదైన తర్వాత ఆమె సన్నగా అయిపోవడము, మాట్లాడిందే సైకలాజికల్గా అది అందరినీ ఇబ్బంది పెడతా వచ్చి పూర్తి అది ఇబ్బంది. మెయిన్గా ఏమంటే అది ఏమంటే బాధించడమే, పూర్తిగా బాధిస్తుంది, బాధించి చంపుతుంది. అది పూర్తి ఆమెకి ఒక దగ్గర ఒక 50 లక్షలు దాకా ఖర్చు పెట్టినారు దీన్ని. ఒకటి అస్సాము, హర్యానా, ఆమె పేరు ఏదో ఉందిమ్మా, హర్యానా, అన్ని చోట్ల ఆమె వెళ్ళి వచ్చేసింది ఆల్రెడీ. చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంకా అయ్యలేదు, ఇది కుదరదు అనేటువంటి పరిస్థితికి మా దగ్గరకు వచ్చింది. అది చిల్లంగి బాణామతి అది మహాప్రయోగం. అది చేసేది, క్రియేట్ చేసేటువంటిది ఆ శక్తిని. మనిషిని ఒక చోట్ల ఉండేది, కాలు పట్టినట్టు అయ్యేది, పెరికేది. అది చాలా ఘోరం. అది దాని ప్రభావం అంతా చెప్పలేము, అది అసాధ్యం. అది అంత ప్రభావం ఉంటుంది అది బాణామతిది. ఇవన్నీ మేర విద్యలు, 64వ విద్యలు ఇవన్నీ వస్తాయి, శ్మశానాలకే వస్తాయి. ఇవి కూడా శ్మశాన విద్యల్లోనే టాప్ మోస్ట్ ఏమైతే ఉందో అది బాణామతి, చిల్లంగి. దాన్ని ఎవరు అదుపు చేయలేరు, చేసే కొద్దీ చాలా అవుతా వస్తుంది. అది మరి ఏంటి పరిష్కారం అండి? దాన్ని ఇదే దీపం లేక జ్వాల లేక ఆవాహన చేసుకోవాలా. ఆ వ్యక్తిని పిలుచుకొని పోయి నిగూఢంగా 12 నుంచి 3 గంటల రాత్రి మధ్యలో ఈ ప్రయోగం అనేది జరుగుతుంది. 12 నుంచి 3 గంటల మధ్యలో రాత్రి జరుగుతుంది. 8 దీపాలని, అంటే పంజులు తెలుసు కదా మీకు, ఆ పంజులన్నీ పెట్టుకొని దానికి భైరవుల్ని ఆవాహన చేసుకొని, భైరవ యంత్రాలు, భైరవ అంశాలన్నీ పెట్టుకొని ఆమెని మండలంలో కూర్చోబెట్టుకొని కదలనీయకుండా చేయాలి, స్తంభనం చేయాలి. స్తంభనం చేసిన తర్వాత ఆమెలో ఉండేదాన్ని ఇట్లా 8 రకాలుగా దానికి స్వరూపాలు చేయాలి. 8 రకాల జ్యోతులకి ఆవాహన చేసుకుంటే బలి చేయాలి, దానికి బలి ఇవ్వాలి. మేకపోతు, నల్ల మేకపోతుని బలిచ్చి ఈ యంత్రాలని దీనికంతా కూడా ఆరాధన మార్గంలో తీసుకొచ్చి ఆమెకి పూర్తి ఈ యొక్క మంత్రాలతో ఆమెని పూర్తిగా దాంట్లోకి ఆవహించుకోవాలి. కుండంలోకి, ఒక్కొక్క దాంట్లోకి 8 రకాలు అని చెప్పాను కదా, 8 పంజులు, 8 కుండలు, 8 యంత్రాలు, ఆ విధంగా చేసి 8 అలా చేసి చేయాలమ్మా. అది నేను ఒకరికి పాపం నిరంజన్ అని, ఆమెకి వాళ్ళ అమ్మకి ఇద్దరికి, వాళ్ళది ఆస్తులు వచ్చేసి 4 ఎకరాలు ఉంది. దాదాపుగా అది ఒక 50 కోట్ల పైన ఆస్తుంది. ఇంకా వీళ్ళిద్దరిని టార్గెట్ చేశారు. వీళ్ళిద్దరు టార్గెట్ చేసి ఈ ప్రయోగం చేశారు. ఆమె టీచరు, ఈయన సాఫ్ట్వేర్. ఇద్దరికి అంతే. ఎట్లా నరకం అంటే బతకలేరు వాళ్ళు. క్షణం రాత్రి వస్తే వాళ్ళకి ఇంకా లేదు, ఇంకా దానికంటే చనిపోయడం బెటరు అనేలాగా. ఎందుకంటే ఇది ఆస్తులు వస్తాయి కదా, అందుకని ఆ బాణామతి ప్రయోగం చేశారు. అది ఇదే విధంగా నేను చేసి వాళ్ళని సాల్వ్ చేశాను. ఎన్ని రకాలుగా ఎక్కడ వెళ్ళి వచ్చినా కొనాకి నా దగ్గరికి వస్తారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి 100కి 100% నేను రిజల్ట్ ఇస్తానమ్మా. ఎందుకంటే అన్ని విచారాలు తెలుసు నాకు, ఈ విద్య గురించి అన్ని విచారాలు సూక్ష్మం నుంచి ఆ గురువులు నాకు అట్లా నేర్పించారు. ప్రతి ఒక్కటి సూక్ష్మంగా ఉండేటువంటిదే అన్ని కూడా నేర్పించారు. ఆ విధంగా నిరంజన్ వాళ్ళు ఇప్పుడు చాలా బాగున్నారు. మంచి కంపెనీ, ఇప్పుడు ఓన్ కంపెనీ పెట్టుకున్నాడు, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నాడు. చాలా బాగున్నారు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చెయ్యాలి ఒక లేడీకి. అన్ని లక్షలు ఖర్చు పెట్టి కాలేదు అది. ఎందుకంటే దాన్ని ఇలా చేస్తేనే ఆ సమయం అనేది, ఆసనం అనేది, దిక్కు అనేది, ఔషధాలు అనేది, ఏ యంత్రం అనేది, ఏ ఉచ్చాటన చేయాలి అనేది, దాన్ని ఎలాగా అనేది విశేషంగా తెలుసుకుంటే మాత్రమే ఇది చేసేకైతుంది, లేకపోతే కుదరదు ఇది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ బాణామతికి, చేతబడికి, చిల్లంగికి డిఫరెన్స్ ఒకటే. ఇది మొత్తం అన్ని శ్మశాన విద్యలు ఇవి. కానీ ఎలా ఉంటుంది అంటే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఒక్కొక్కటి తీవ్రత మీద. ఇప్పుడు
పిశాచి అని చెప్పాను అప్పుడే ఆల్రెడీ చెప్పాను నేను దాని తీవ్రత. ఇంకా బాణామతి అనేది విద్య, అది పేరు, విద్య పేరు బాణామతి అనేది. చిల్లంగి అనేది విద్య పేరు. ఓకే, చేసే క్రియల్ని క్రతువుని ఆ విధంగా చెప్తారు బాణామతి అని చెప్పేసి. ఇంకా గ్రహ సంబంధాలు అవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా దుష్టశక్తులు. ఇవి దుష్టశక్తులతో డీల్ చేసేటువంటిది, శ్మశానంలో చేసేటువంటిది. శ్మశానం ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలి అని అంటే ఇందాక మనం ఒక విషయంలో మాట్లాడుకున్నట్టుగా అంటే పర్సన్ కి సంబంధించినవి ఏదో ఒకటి కావాలి అని కొంతమంది అంటుంటారు. ఒకరిపైన ప్రయోగం చేయాలి అంటే కొంతమంది అసలు అవసరం లేదు, వాళ్ళు ఎక్కడో బయట విదేశాల్లో ఉన్నా మనం ఇక్కడ ఉన్నా కూడా అది ప్రయోగించవచ్చు, అట్లా ప్రయోగించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారంటారు. అసలు ఎలా ఇదంతా కూడా జరిగేది? సాధకుడి మీద డిపెండ్ అవుతుంది. కొన్ని క్రియలకి అది కావాలి, కొన్ని క్రియలకి వాళ్ళ అంశం కావాలి, వాళ్ళు వేసుకున్నటువంటి బట్ట కావాలి, వాళ్ళ అంశం కావాలి కొన్ని దాంట్లకి, ఇంకొన్ని దాంట్లకి అవసరం లేదు. అలాగే చేయాలి. సాధకుడి మీద డిపెండ్ అవుతుంది. సాధన ముఖం చూస్తానంటే, లక్షణం చూస్తానంటే ఆ లక్షణంలో ఉండేటువంటిది భావాలు ఏంటి, ఏ శక్తి ఉంది, ఏం ప్రయోగం అనేది తెలుస్తుంది. ముఖం చూస్తానంటే అర్థమవుతుంది, దాని ప్రకారంగానే చేయొచ్చు. ఇప్పుడు భార్యాభర్తది ఏమైతే ఉందో భార్యాభర్తని అలాగే చేయొచ్చు మనం. పేర్ల సమేతం వాళ్ళ ఫోటోలు ఉంటే చాలు, వాళ్ళిద్దరికి ఆల్రెడీ ఆకర్షణ అనేది ఉండే ఉంటుంది, కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళకేమి ఇవన్నీ అవసరం లేదు. భార్యాభర్త వశీకరణంలో ఇదేమీ అవసరం లేదు. అట్లా డిపెండింగ్ అపాన్ సాధకుడి మీద డిపెండ్ అవుతుంది. మ్యాండేటరీ ఫస్ట్ మొదటికైతే రెండు మ్యాండేటరీ అయిన తర్వాత సాధనలో ఉండి దాంట్లో తెలిసే కొద్దీ ఔషధం వస్తుంది, యంత్రం వస్తుంది, ఎలా లింక్ చేయాలని చెప్పేసి అది సాధకుడి మీద డిపెండ్. ఎక్స్పర్ట్ అయిన తర్వాత అవేం అవసరం లేదు. మరి ఫోటో ఉంటే చాలు, ప్రయోగం పోతుంది. అంటే మీరు మొహం చూస్తే కూడా చెప్పగలరా అంటే వీరిపైన ఏదైనా ప్రయోగం జరిగింది అని, లేకపోతే ఏదైనా దుష్ట శక్తి ఆవహించిందని కానివ్వండి, ఏదైనా దృష్టి దోషాలు ఉన్నాయని కానివ్వండి, తెలుస్తుంది, గుర్తుపడుతుంది. ఎలా కనిపిస్తుంది? వాళ్ళకి లక్షణాలు తెలిసిపోతాయి. వాళ్ళ లక్షణాలు, వాళ్ళ హావభావాలు. గ్రహం ఉండే వాళ్ళు వేరే విధంగా నా ముందుకు రాలేరు. వాళ్ళు నా ముందర వస్తే కన్నా కళ్ళు చేయడము, కళ్ళు మిటికరించడము, చేష్టలు చేయడము, అక్కడెక్కడ చూడడము, కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేరు వాళ్ళు మా ముందట. సో ఆ విధంగా వాళ్ళకి భూతం కానీ ప్రేతం కానీ ఏదైనా సమస్య ఉన్నప్పటికీ నాకు తెలుస్తుంది, వాళ్ళ అక్షరాలు బట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఆ పిల్లోడు చూపించాం కదా, అలా కాకుండా స్టార్టింగ్ స్టేజ్ ఉంది దాంట్లో. ఆ స్టార్టింగ్ స్టేజ్ నన్ను చూస్తానంటే అది భయపడతాయి అన్నమాట. అవి భయపడతారు, భయం ఏర్పడుతుంది, మాట రాదు నోట్లో నుంచి, తర్వాత వికృత చేష్టలు చేస్తూ ఉంటారు. సో ఇలా ఉన్నప్పుడు ఐడెంటిఫై అవుతుంది మాకు. అలా కాకుండాను ఏదైనా నెగిటివిటీ ఉంది వాళ్ళ ముఖం చూస్తానంటే తెలిసిపోతుంది, ఇలా ఉంది, ఇలాగైంది. దాని ప్రకారంగా నేను చెప్పేది కూడా మాక్సిమం. నేను దాని ప్రకారంగానే నేనేం చెప్తాను, వాళ్ళకి అయినది ఏమేమి చెప్పకుండా ఈ యంత్రం చేసుకోండి, ఈ మంత్రం చెప్పుకోండి, ఈ యొక్క చక్రాన్ని మీ ఇంట్లో పెట్టుకోండి, ఇంటికంతా ఇలా భద్రం కట్టుకోండి నేను చెప్పి చేయిస్తాము. ఇంకొంతమందికి తెలిసింటుంది ఆల్రెడీ, నాకు ఇదే ప్రాబ్లం ఉంది, నాకు ఇదే అవుతుంది అనేది. చాలా మంది అంటే ఆరోగ్య సమస్యలు అందరికీ సహజం. కొంచెం ఆరోగ్య సమస్యలు ఏదైనా వచ్చి కొన్ని రోజుల పాటు తగ్గకుండా అలా ఉంటున్నాయి అని అంటే మాకెవరో చేసిండ్రు అని అంటూ ఉంటారు. అట్లాంటి సందర్భాల్లో నిజంగా అది చేసినట్టుగా నమ్మొచ్చు అంటారా? చేస్తారా? అవునమ్మా, అన్నీ అని చెప్పలేను కానీ అన్నీ అని చెప్పలేను. ఉన్నట్టున్నట్టే బాగుండే వ్యక్తి కాళ్ళు చేతిలో పడిపోవడము, మాట రాకుండా పోవడము, బాగా ధీమాగా పెరిగిండే వ్యక్తి, సర్పంచ్ అంటే రాజులాగా ఉండే వ్యక్తి జీరో అయిపోవడము, మాటలే రాకుండా పోవడము అంటే ఖచ్చితంగా ఇది స్తంభన ప్రక్రియ. ఇదంతా కూడా మీరు చెప్పారు కదా, ఈ ప్రయోగాల్లోనే వచ్చేటువంటిది. అదైన తర్వాత ఉన్నట్టున్నట్టే విచిత్రంగా మారిపోయినాడు, ఈ విధంగా కూడా ప్రయోగమే అది. మళ్ళీ కొన్ని నార్మల్గా వచ్చినప్పటికీ ఇట్లా వచ్చినప్పటికీ వాళ్ళని రెడీ చేయగలం మేము. నార్మల్గా వచ్చిన ఈ అభిచారం ద్వారా, కృత్రిమాల ద్వారా వచ్చిన రెండింటిని తయారు చేయగలం మేము. విద్య రెండింటికి ఒకటే విద్యే. నార్మల్గా వచ్చి బెడ్ రిటర్న్ అయిపోయిండే వాళ్ళని తయారు చేయగలం. లక్వ, ఇంకోటి మరొకటి, పెరాలసిస్, అలాంటి వాళ్ళని మేము చేయగలము. అయిన తర్వాత మెంటలీ అబ్నార్మల్ అయిపోతారు, పుట్టిన తర్వాత కొన్ని రోజులు అబ్నార్మల్ అయిపోయింటారు, అలాంటి వాళ్ళకి ఒకే విద్య, వాళ్ళందరికీ పనిచేస్తాయి. అంటే ఎటువంటి ప్రయోగము ఏది లేకుండా ఇలా ఒకవేళ అనారోగ్యం బారిన పడ్డా ఏదైనా జరిగినా కూడా మీరు రెండు బాగు చేయగలం. ఓకే ఓకే, అలాగా ఒకటే విద్య కదా అది. ఇట్లా వచ్చినా ఎఫెక్ట్ ఒకటే. కాళ్ళు పని చేయవు, మాటలు పని చేయవు, ఇట్లాగా అలా కొన్ని కూర్చున్నట్టు అయ్యేది, సూదులు కూర్చున్నట్టు అయ్యేది, ఎక్కడ పోయినా పట్టేసినట్టు అయ్యేది, తల మెడ ఇదంతా సంచారం అయ్యేది, అన్నిటికీ సరిపోతుంది. ఇంకా ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్లోకి వస్తే
ఒక కుటుంబం గనక వృద్ధిలోకి రావట్లేదు అని అంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో స్త్రీ శాపం గానీ పితృదోషాలు గానీ ఖచ్చితంగా ఉన్నట్టే. ఇది ఇలాంటి సమస్య ఏదైనా ఉంది అని చెప్తే ఖచ్చితంగా మీకు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నట్లే అని చెప్పి చెప్పడం జరుగుతోంది చాలా మంది. నిజంగా ఇవి నమ్మొచ్చా? నిజంగా అలాంటి దోషాలు నమ్మొచ్చా అని ఎందుకంటే నమ్మొచ్చా అని అడగకూడదు ఇప్పుడు, ఎందుకంటే తెలియనప్పుడు అని చెప్తాను. నమ్మకం ఎలా నేను నా నమ్మకం సృష్టిస్తా, నమ్మకం అనేది సృష్టించలేము. ఓకే, నమ్మకం సృష్టించలేము. మన ఇతిహాసము పురాణము ఇలా ఏమున్నాయో దాని ప్రకారంగానే ఉన్నాయి. అప్పుడుకున్నాయంటే ఇప్పుడు ఉంటాయి, ముందరికే ఉంటాయి అని చెప్పేసి మనిషి నమ్మేది నమ్మకపోయేది వాని పరిజ్ఞకి తెచ్చి అంటే వాళ్ళకి తీసుకువచ్చినది. అంటే మేము నమ్మించము కానీ ఉన్నాయి అని అంటున్నారు, అంతేనా? అవును. ఇప్పుడు ఎలా జనాలు ఎలా అయిపోయిందంటే దేవుడు ఉన్నాడా, దయ్యం ఉందా, నమ్మొచ్చా? అవును, నమ్మినా నమ్మకపోయినా అది ఉండేది ఉంది. నమ్మినా నమ్మకపోయినా అది ఆ శక్తి అనేది ఉన్నాయి. అలాగా ఇది పర్సనల్ అయిపోయింది, పర్సనల్ గా కాదు ఇది. నమ్మేది ఆ శక్తి గురించి తెలిస్తే మాత్రమే కదా, ఆ శక్తి గురించి తెలిస్తే మాత్రం నమ్మకం వస్తుంది, లేకపోతే నమ్మకం రాదు. అది నమ్మకం అవసరము లేదు, వానికి నమ్మే అవసరము లేదు. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, నమ్మినా నమ్మకపోయినా ఉంటాడు. ఇది కూడా అలాగే. మహావిద్యలు ఇవన్నీ నమ్మకపోవడం ఏంది, నమ్మాలి. ఆయనకు వచ్చినప్పుడు అప్పుడు అనే నమ్ముతాడు కదా. చాలా మంది అలాగే, నేను ఫస్ట్ దేవుడు నమ్మేవాడు కాదు స్వామి, ఇట్లా దాన్ని నేను నమ్మేవాడు కాదు, ఇలాంటి ఉన్నాయని చెప్పేవాడు కాదు నేను, కానీ నా వరకు వచ్చాలికి నాకు ఇప్పుడు తెలుస్తాంది అని చాలా మంది చెప్తారు. అది ఒకవేళ అంటే మీరు అన్నట్టుగా వాళ్ళ వరకు వస్తే అది ఉంది అని తెలుస్తుంది, వాళ్ళకే అర్థం అవుతుంది. అసలు ఏంటి, ఎలా తెలుస్తుంది పితృదోషం ఉంది వాళ్ళకి అని అంటే? పితృదోషం సమస్యలు ఉంటాయి. పితృదోషం అంటే ఏళ్ళుగా అనేది ఉండదు, పెళ్లిళ్ళు కాకుండా ఉంటాయి, ఇంట్లో అట్లా నిలిచిపోతారు. పెళ్లి కాకుండా అయిన తర్వాత ఏదైనా వ్యాపారం అది ఇది చేస్తే కూడా కొంత లాస్ అవుతా అంటారు. అయిన తర్వాత వాళ్ళకి ఇంప్రూవ్మెంటే ఉండదు అనమాట, ఇంప్రూవ్మెంట్ రాదు సడన్ గా, ఏదో అట్లే ఉండాలి అట్లే ఉంటారు అనమాట. దానికి పితృదోషాలు అలాంటివన్నీ ఉంటాయి. అందుకే దానికి శాంతి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఇది దీనికి కూడా ఇందాక మీరు చెప్పిన నారాయణ బలి పూజ అయినా పితృదోషాలకు కూడా? నారాయణ బలి పూజ చాలా విశేషమైనది, అది చేయొచ్చు. అమ్మవారి బగళాముఖి హోమాలు యజ్ఞం చేయొచ్చు. అయిన తర్వాత పిండ ప్రదానం చేసి దానాలు ధర్మాదులు ఇవి చేసి గోదానము మరొకటి ఇప్పించేసి గోదానం చేయించచ్చు. సో అలాగా. ఎలాంటి సందర్భంలో ఈ దోషాలు అనేది రావడం జరుగుతుంది పితృదోషాలు? అకాలిక మరణాలు, అకాలంలో సకాలంలో చనిపోకుండా అకాలిక మరణాల ద్వారా ఇది జరుగుతుంది. బాగుండే వాళ్ళే వ్యక్తులు చనిపోతే, మధ్యలో ఆయుష్ ఉండి చనిపోతే ఇట్లాంటి దోషాలు వస్తాయి. లేదంటే శిశువు చనిపోయినా కూడా ఇలాంటివి వర్తిస్తాయా? అవును, కుల సంపత్తు కదా అది. కుల సంపత్తు అక్కడే క్షీణిస్తుంది అంటే కన్నా ఏదో అడ్డుంది, నిషేధం ఇక్కడ అడ్డు ఉంది. వాళ్ళ దేవతల పితృ దేవతలు ఆశీర్వాదం లేనందువల్ల వీళ్ళు ఏళిగా ఇంప్రూవ్మెంట్ కాలేకపోతున్నారు అని చెప్పేసి. గర్భంలో చనిపోయినా అయిన తర్వాత ఈ మెంటలీ పాపం అబ్నార్మల్ గా పుట్టింటారు వాళ్ళు, మధ్యలో చనిపోతే మధ్యలో బాగుండే ఇట్లా చూసా అట్లాంటివి చూడండి. పాములాగా పుట్టేసింది, నాలిక తర ఇట్లా పాములాగా చేసేది, నడచలేదు, కాళ్ళు చేతులు పని చేయవు, మాట్లాడలేదు సరిగ్గా. ఏమైందంటే చాలా ఏండ్లు ఉన్నిందట, 28 ఏండ్ల వరకు ఉంది లేడీ. అక్కడే అన్ని ఎక్కడనే ఒకే చోటనే. ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత వీళ్ళకి అదోషం, ఇది పితృదోషం. అలాంటి దానికి ఈ నారాయణ బలి, ఈ దానాలు, గోదానాలు, అయిన తర్వాత బ్రాహ్మణుల సమారాధన, అయిన తర్వాత ఇంట్లో శాంతి కార్యక్రమ హోమాలు, కులదేవత హోమాలు ఇవన్నీ చేసేది జరుగుతుంది. పిండ ప్రదానాలు చేసేది జరుగుతుంది. అలాగా. ఇప్పుడు అంటే ఒక స్త్రీ గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు చనిపోయింది అని అంటే అత్తవారింటికి సంబంధించిన వాళ్ళకు ఉండే పితృ శాపాల వల్ల జరిగింది అనుకోవాలా, వీళ్ళ తల్లి వాళ్ళ ఇంటికి సంబంధించింది ఉండటం వల్ల అలా జరిగింది అనుకోవాలా? అది చూడాలి, డిపెండింగ్. అంటే రెండు సైడ్ల నుంచి ప్రభావం ఉంటుందంటారా? రెండు సైడ్ల నుంచి ప్రభావం ఉంటుంది. ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు చనిపోతే వీళ్ళకి తల్లి పక్క అదే కూతురు పక్క ఉండే వాళ్ళకి 3 రోజులు ఉంటుంది, ఏమి ముట్టు అంటారు కదా, సూతకం. వీళ్ళకి 12 రోజులు ఉంటుంది కదా. అంటే ఇద్దరికి సంబంధించే ఉంటుంది. ఏదైనా ఒక క్రియ జరిగింది అంటే కనుక ఎక్కడి నుంచి ఎలాగా సూక్ష్మానికి వెళ్ళినప్పుడు అది డిపెండ్ అవుతుంది అట్లాగా. ఓకే.